అటాక్ వెంబడి అటాక్, తీరని గొడవలు, తీరని విషాదాలు, నష్టాలు జరుగుతున్నాయా? నేను ముందుగానే దేవుని స్తుతిస్తున్నా. దేవుడు నిశ్చయంగా నాకు జయం ఇస్తాడు, ఇది అపవాది అటాక్ మాత్రమే, నాకు దేవుడు అత్యధిక విజయం ఇస్తాడో అని నమ్మి ఆయనని స్తుతించడం అంట, ఆయనని ఆరాధించడం అంట, ఆయనని ఘనపరచడము. దేవా నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను స్తుతించడము ఆపనయ్యా, నిన్ను స్తుతించడము మాననయ్యా, నువ్వు నా గొప్ప దేవుడు అయ్యా, నాకు విడుదలనిచ్చే రక్షణకర్తవు అని మీరు ఆయనని స్తుతిస్తుండగానే అపవాది నోరు మూయించి వేయబడుతుందండి. అపవాది ప్రభావం మన దగ్గర నుండి దూరముగా పారిపోతుందండి. యు ఆర్ ఇన్ అన్ అటాక్, రిజాయిస్ ఇన్ అడ్వాన్స్, ప్రైజ్ ఇన్ అడ్వాన్స్. ఇంకా స్తుతించండి, ఇంకా గర్వం, ఇంకా దేవుని యందు అతిశయించండి. నేను ఒకటే అంటానండి, ఎప్పుడు స్తుతి యాగము అని అంటే ఏంటిదంటే అన్నీ బాగున్నప్పుడు చేసేది కాదు, ఏది బాలేనప్పుడు, మీకంత గుండంత భారము, గుండంత గాయము, పగిలిన పరిస్థితిలో చెప్తారు చూడండి, నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నా రక్షణకర్త, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయనని కనులారా చూస్తాను అని పలుకుతున్న ఆ మాటలు దేవుని చెవున వినబడతాయి. దేవుడు తన దూతల్ని మీకు కాపుతలుగా ఇచ్చి మీకు జవాబుని, జయాన్ని, విడుదల కార్యము నిశ్చయంగా జరిగిస్తాడు.